హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పావని బ్లాగ్ చికెన్. మీరు చూస్తున్నారు ఈరోజు హౌస్ టూర్లో టైల్స్ వర్క్ గురించి ఫుల్ డీటెయిల్స్. హాయ్ బ్రో, ఏం చేస్తున్నావు? హాయ్ బ్రో, హౌ ఆర్ యూ? ఫైన్ బ్రో, నువ్వు ఎలా ఉన్నావు? ఫైన్ బ్రో. ఏం చేస్తున్నావు బ్రో? అలాగే టైల్స్ వేపిస్తున్నాను బ్రో. ఓకే బ్రో, చాలా బాగున్నాయి బ్రో. ఎవరు వేసారు బ్రో? మనకి ఈ టైల్స్ యూట్యూబ్లో నరసింహరావు టైల్స్ అని చెప్పేసి చాలా బాగా వేస్తారు బ్రో. ఓకే, నేను ఫాలో అయ్యాను బ్రో. అలాగే మనకి క్వాలిటీ తగ్గ ప్రైజ్ మన నరసింహరావు టైల్స్ అందిస్తాడు బ్రో. చాలా బాగుంటుంది. అలాగే మనం చూసుకున్నట్టయితే వాల్ చూడు బ్రో, ఎంత బాగా వేశారో. చాలా బాగుంది బ్రో. అలాగే అండ్ ఫ్లోర్ మనం చూసుకోవచ్చు, వర్క్ చాలా క్వాలిటీగా ఉంటుంది బ్రో. ఓకే, ఇంకా అలాగే చూడండి, మార్కెట్లో ఉన్న ప్రైస్కి నరసింహరావు టైల్స్ వేస్తాడు బ్రో. అలాగే కొంచెం మనం చూసుకోవచ్చు బ్రో, మన వాష్రూమ్ టైల్స్ ఎలా వేసారో చూడండి, చాలా బాగా వేశారు. చాలా బాగున్నాయి బ్రో. నేను యూట్యూబ్లో ఫాలో అయ్యాను బ్రో, నరసింహరావు టైల్స్ వర్క్ చాలా బాగుంటుంది. అలాగే మనం చూసుకున్నట్టయితే చూడండి బ్రో, స్టెప్స్ చాలా బాగా వేశారు. ఒకసారి పైకి వెళ్దాం పదండి. బ్రో. అలాగే చూసుకున్నట్టయితే ముక్కలు మొత్తం టైల్ మొత్తం కానీ, అలాగే మీరు చూసుకున్నట్టయితే స్టెప్స్. అలాగే మన ఫస్ట్ ఫ్లోర్ బ్రో, చూడండి. ఓకేనా? ఒకసారి మనం బాల్కనీ చూసుకుందాం బ్రో. బ్రో చూద్దాం. అలాగే ఇది క్లీనింగ్ ట్యాబ్ బ్రో. ఓకే బ్రో, మనం చూడొచ్చు, చాలా చక్కగా వేశారు ఇవి కలర్ఫుల్ టైల్స్. అలాగే బ్రో, ఇది మన హౌస్ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ బ్రో. ఓకే బ్రో, మనం అయితే చూసుకోవచ్చు మనకి గ్రౌండ్ ఫ్లోర్ ఎంత చక్కగా వేశారు. టైల్స్ ఒకసారి వాచ్ చేయండి, వర్క్ చాలా పర్ఫెక్ట్గా. మార్కెట్లో ఉన్న రీజనబుల్ రేట్కి మన నరసింహరావు టైల్స్ అనేది వేస్తాడు బ్రో. ఇప్పుడైతే మన కిచెన్లోకి వెళ్దాం బ్రో. బ్రో గ్రానైట్ చాలా బాగుంది బ్రో. అలాగే ఇది మన గ్రానైట్ బీడింగ్ బ్రో, ఇది మొత్తం కాయిన్ బీడింగ్. ఓకే, న్యూ మోడల్ బ్రో. ఓకే బ్రో, అండ్ కిచెన్ టైల్స్ కూడా చాలా బాగున్నాయి బ్రో. అలాగే వాల్ టైల్స్ బ్రో, ఇది వచ్చేసి కాఫీ మోడల్. అలాగే కబోర్డ్ ఇంకా చాలా చేశారు బ్రో. అలాగే బ్రో సింక్ కూడా చాలా బాగుంది బ్రో. బ్రో ఇది వచ్చేసి క్వార్జ్ సింక్ బ్రో. మనం చూసుకున్నట్టయితే సౌండ్ కూడా రాదు బ్రో. ఇది యాక్చువల్ గా మన గ్రానైట్ రాయితో తయారవుతుంది బ్రో. అలాగే మనకి వాటర్ వెళ్ళకుండా కూడా ఇది మొత్తం డిజైన్ కూడా చాలా బాగుంది బ్రో. అవును బ్రో, ఇది మొత్తం బీడింగ్. లేదు బ్రో, మన నరసింహరావు మొత్తం ఇది మొత్తం కాయిన్ బీడింగ్ బ్రో. ఇది మొత్తం గ్రానైట్ రాయితో తయారైంది. అలాగే మోడలింగ్ చూసుకున్నట్టయితే మనకి వాల్ కి కాఫీ కప్స్ ఇవన్నీ కూడా మోడలింగ్ మొత్తం నరసింహరావు బ్రో. అలాగే మనం చూసినట్టయితే చాలా బిల్డింగ్ నరసింహరావు మన ఊర్లో చేశాడు బ్రో. మనం గత 2 బిల్డింగ్స్ వాచ్ చేసాం. అలాగే బ్రో, అలాగా మన బెడ్రూమ్ లోకి వెళ్దాం. బ్రో ఏంటి బ్రో, చాలా బాగుంది బ్రో. ఇది వచ్చేసి డోర్ మ్యాట్ బ్రో, ఇది చాలా క్వాలిటీగా ఉంటుంది, న్యూ మోడల్ బ్రో. ఓకే, అలాగే ఇది మన బెడ్రూమ్. అలాగే ఇది మన బెడ్రూమ్ గ్రౌండ్ టైల్స్ బ్రో. ఇది అలాగే కూడా గ్యాప్ కనిపించట్లేదు బ్రో. గ్యాప్ కనిపించదు బ్రో. ఎడ్జెస్ చాలా బాగా కవర్ చేస్తారు. మనం చూసుకున్నట్టయితే చూడు బ్రో, ఎడ్జెస్ ఎక్కడ కూడా హోల్స్ అనేవి ఉండవు బ్రో. చాలా బాగున్నాయి బ్రో, మొత్తం హోల్స్ అలాగే చాలా బాగా కవర్ చేస్తారు బ్రో. అలా మనం చూసుకున్నట్టయితే అటాచ్డ్ వాష్రూమ్ ఉంది బ్రో. వాష్రూమ్ చూడండి బ్రో, ఒకసారి చూడండి బ్రో వాష్రూమ్ టైల్స్. ఓకే బ్రో, చాలా బాగున్నాయి బ్రో. జస్ట్ ఎడ్జిలు కూడా కవర్ చేశారు బ్రో. ఎడ్జెస్ అయితే చాలా క్వాలిటీ బాగుంటుంది బ్రో. మనం చూసుకున్నట్టయితే పౌడర్ మొత్తం ఎక్కడ డ్రాప్స్ లేకుండా హోల్స్ లేకుండా చూడండి బ్రో, ఎంత బాగా కవర్ చేశారో. మొత్తం షవర్ అండ్ ఫిట్టింగ్ చాలా బాగుంటుంది బ్రో వాల్స్. అలాగే గ్రౌండ్ టైల్స్ మనం చూసుకున్నట్టయితే స్లిప్ అవి అవ్వవు బ్రో ఇవి. నెక్స్ట్ సింక్ కూడా బాగుంది బ్రో, చూడడానికి చాలా బాగుంది బ్రో. అలాగే మొత్తం మనం చూసుకున్నట్టయితే క్వాలిటీ చాలా బాగుంటుంది, వర్క్ బాగుంటుంది వర్క్ మొత్తం. గొట్టె ఎలా వేసారు? అలాగే ఈ గొట్టె వచ్చేసి మనకి బాత్రూమ్ డోర్ క్లోజ్ చేసుకున్నప్పుడు ఇబ్బంది లేకుండా ఇది ఇలా వేశారు బ్రో. అలాగే మనకి వాటర్ వెళ్తున్నప్పుడు కూడా చాలా ప్రాబ్లం. అవును బ్రో, చిన్నపిల్లలు కూడా వాటర్ వెళ్తున్నప్పుడు ప్రాబ్లం ఉంటుంది బ్రో. అలాగే మనకి ఇది ఏసీ కూడా లోపలికి వెళ్ళకుండా ఇది సరిపోదు బ్రో. బీడింగ్ ఎక్కడ వరకు మనం డోర్ పెట్టుకుంటే. అలాగే మనం చూసినట్టయితే నెక్స్ట్ మన సెకండ్ బెడ్రూమ్కి వెళ్దాం బ్రో. ఇది మన సెకండ్ బెడ్రూమ్ ఫ్లోరింగ్ బ్రో. మనం చూసుకున్నట్టయితే ఇది కూడా చాలా బాగా వేశారు. అలాగే ఎడ్జెస్ అండ్ నీట్ గా ఇంకా మనం పెయింటింగ్ చేస్తే చాలా బాగా టైల్స్ లుక్ వస్తాయి బ్రో. అలాగే మన నరసింహరావు మన అందరికీ కూడా మార్కెట్ ఉన్న ప్రైస్కే టైల్స్ అనేవి వేస్తున్నారు బ్రో. అలాగే చాలా బిల్డింగ్స్ చేశాడు, మనం చూసాము. అలాగే ఇప్పుడు కూడా వర్క్ మనకు కనిపిస్తుంది బ్రో. అవును బ్రో, చాలా బాగా ప్రైస్ ఉంటుంది బ్రో, ప్రైస్ బట్టి వర్క్ బ్రో. ఇది మన చిల్డ్రన్ వాష్రూమ్ బ్రో. ఓకే బ్రో, అయితే మన హాల్ నుంచి డైరెక్ట్ ఇందులోకి రావచ్చు బ్రో. అలాగే ఇక్కడ కూడా చూసుకున్నట్టయితే మనకి మొత్తం కట్ చేసి పెట్టించాం బ్రో. ఏసీ కూడా బయటకు వెళ్ళకుండా. అలాగే బాత్రూమ్ డోర్ క్లోజ్ చేసుకున్నప్పుడు ఇబ్బంది ఉండదు బ్రో. అలాగే మనం చూసుకున్నట్టయితే వాల్ చాలా నీట్ గా వేశారు. ఎక్కడ కూడా గ్యాప్ అనేది కూడా కనిపించట్లేదు బ్రో. గ్యాప్ ఉండదు బ్రో, వర్క్ చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది. అలాగే మనం చూసుకున్నట్టయితే ఫ్లోరింగ్ టైల్స్ అసలు స్లిప్ అనేది అవ్వదు బ్రో, చాలా హార్డ్ గా ఉంటది మనం చూసుకున్నట్టయితే.
బ్రో ఏంటి బ్రో ఇది కొద్దిగా గ్యాప్ ఎక్కువ కనిపిస్తుంది. బ్రో ఇది ఎఫాక్సీ గ్రౌండింగ్ టైల్స్ బ్రో. Okay, ఇది అసలు స్లిప్ అది అవ్వదు బ్రో. ఎడ్జెస్ చాలా గ్యాప్ వస్తుంది. మనం ఎవరు వచ్చినా కూడా చాలా ఇబ్బంది ఉండదు బ్రో. బ్రో ఏంటి బ్రో ఎక్కడ ఉండిపోయావు నువ్వు నాతో వెనక రాకుండా? బ్రో ఏంటి బ్రో అది గోడకి అది టైల్సా లేదు చక్ర గౌతమ్ బుద్ధుడి ఫోటో చూస్తేనే చాలా పీస్ఫుల్గా ఉంది, అందుకని ఉండిపోయా బ్రో. ఇక్కడ ఎవరంటే ఇచ్చారు అది టైల్సా స్టిక్కరా? నర్సింగ్ టైల్స్ బ్రో. ఓహో అతని నెంబర్ అది ఏమైనా ఇవ్వగలరా? ఉంది బ్రో. టైల్స్ అంటే ఇచ్చిన నర్సింగ్ రావు అని అన్నారు. అవును బ్రో. అతని నెంబర్ బ్రో ఒకసారి ఉంది బ్రో నెంబర్. చెప్పు బ్రో నంబర్ అలాగే 8978784545 బ్రో. 988 అలాగే కాల్ చేయండి బ్రో. మనకి ఎటువంటి వరకు ఉన్న మార్కెట్ ప్రైస్ కి చేస్తారు బ్రో. రీజనబుల్ రేట్ బ్రో. ఓకే ఓకే బ్రో. ప్లీజ్ సబ్స్క్రైబ్ నర్సింగ్ రావు టైల్స్. ఒకసారి చూడొచ్చా? వర్క్ చాలా బాగుంది. అతను ఎక్కడ ఉన్నారో ఒకసారి చూపిస్తారా? ఒకసారి పిలుస్తాను బ్రో. ఓకే సార్ నర్సింగ్ రావు గారు సార్ టైల్స్ వర్క్ సార్ చాలా బాగా చేశారండి. మనకి కూడా ఒక 3 floors బిల్డింగ్ ఉందండి. ఒకసారి చూసేస్తే అమౌంట్ అది మాట్లాడి కన్ఫర్మ్ చేద్దాం. ఓకే ప్లీజ్ డూ అండ్ సబ్స్క్రైబ్ నర్సింగ్ రావు టైల్స్. ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, ఇలాగా ర్యాంప్ వచ్చేసరికి ఇంటికి ఎంట్రన్స్ మెయిన్ గేట్ దగ్గర. సో స్టెప్స్ అండ్ ర్యాంప్ చూసారా చాలా అందంగా వచ్చింది. సో కాకపోతే ఇలాగా మీరు కావాలనుకుంటే గ్రానైట్ వేసుకోవచ్చు, లేదా ఇలా టైల్స్ వేసుకోవచ్చు. టైల్స్నే ఒక 16x16 టైల్ని మనం ముక్కలుగా కట్ చేసి వేయడం జరిగింది. ఇవి వచ్చేసి 16x16 హెవీ డ్యూటీ అండి. పార్కింగ్ టైల్స్ ఎలా ఉన్నాయి. అలాగే ఈ వర్క్ మీకు నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ పావని బ్లాగ్ 16 అనే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. టైల్స్ అండ్ గ్రానైట్ కన్స్ట్రక్షన్ వర్క్ గురించి మన నర్సింగ్ టైల్స్ అండ్ కన్స్ట్రక్షన్ వర్క్స్ అనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసి ఉంచండి. మా వర్క్స్ కావాలంటే మీరు ఫోన్ నెంబర్ ఇవ్వడం జరిగింది, కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్. చూడండి ఇలా లుక్ ఎలా ఉందనేది, అవుట్ లుక్ గేట్ తీసి ఓపెన్ చేసినట్టు చాలా అందంగా ఉంది కదా. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఉంచండి ఫ్రెండ్స్. అలానే మా వర్క్స్ అనకాపల్లి వైజాగ్ ఏరియాస్లో అందుబాటులో ఉంటాయి. మళ్ళీ చెప్తున్నాం, కావాల్సిన వాళ్ళు కొంచెం ముందుగానే రిజర్వ్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పటికప్పుడు అర్జెంటుగా బుక్ చేసుకోకండి. అలాగే అర్జెంటుగా ఏ వర్క్ కూడా చేయించకండి. టైల్స్ వర్క్ కూడా పాడైపోతుండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఎమర్జెన్సీ చేయించడం వలన టైల్స్ లూజ్ సౌండ్ రావడం ఇలాంటివన్నీ వగేరే జరుగుతుంటాయి. తప్పదు అనుకుంటే తప్పితే ఎప్పుడు ఎమర్జెన్సీగా టైల్స్ వర్క్ చేయించడానికి ట్రై చేయకండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ పావని బ్లాగ్ 16 ఛానల్ అండ్ నర్సింగ్ టైల్స్ అండ్ కన్స్ట్రక్షన్ వర్క్స్ 2 ఛానల్. జై హింద్.